హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో ఈ సెషన్లో వచ్చేసి మనం ఫోరెక్స్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో సాధారణంగా వచ్చేసి ఫోరెక్స్ మార్కెట్ అనేది 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది కదా. కానీ ఇది 4 ప్రధాన సెషన్లుగా మనం విభజించినాం అనమాట. ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియన్ సెషన్ అనేసి, 2 ఆసియన్ సెషన్ అనేసి, 3 యూరోపియన్ సెషన్ అనేసి, 4 యుఎస్ సెషన్ అనేసి 4 ప్రధాన సెషన్లుగా మనం ఇక్కడ డివైడ్ చేయడం జరిగిందట. సో ఆస్ట్రేలియా సెషన్ అనేది సిడ్నీ సెషన్ అంటారు. ఇక్కడ వచ్చేసి భారత కాలమాన ప్రకారం వచ్చేసి మార్నింగ్ 3:30 నుంచి 11:30కి వచ్చేసి ఇది టైమింగ్ అనేది రన్ అవుతుంటుంది. సో నేను వచ్చేసి ఈ సెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే గ్రాఫ్ అనేది కూడా చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఆస్ట్రేలియన్ సెషన్కి సంబంధించిన ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా ఇక్కడ బిట్ కాయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బిట్ కాయిన్ రన్ అవుతుంది కాబట్టి చూపిస్తున్నాను. సో మెయిన్ నేను ఇక్కడ చెప్పినాను. సో టైమింగ్ వచ్చేసి 3:30 AM నుంచి 11:30 AM వరకు ఉంటుంది అనేసి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో ఒకసారి కన్నా మీరు ఇక్కడ చూస్తే కన్నా నేను ఒక చార్ట్ అనేది చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను. 3:30 అంటే మనకు మామూలుగా వచ్చేసి ఈ సెషన్ ఈ లెవెల్లో వచ్చేసి 3:30 నుంచి వచ్చేసి మనకు 11:30 వరకు వచ్చేసి గ్రాఫ్ అనేది ఉంటుంది. సో 11:30 వరకు వచ్చేసి మనము వచ్చేసి ఇక్కడ గ్రాఫ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా. సో ఎప్పుడైతే వేసుకుంటామో ఈ విధంగా ఒక హై ఒక లో అనేది వేసుకుందాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఆసియన్ సెషన్ ఇక్కడ వచ్చేసి టైమింగ్ వచ్చేసి 5:30 AM నుంచి 2:30 PM వరకు వచ్చేసి రన్ అవుతుంది. సో 5:30 AM అనేది మీరు కనుక గమనిస్తే కన్నా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఈ సెషన్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది 2:30 PM వరకు అంటే కన్నా అప్రాక్సిమేట్లీ వచ్చేసి సో ఈ లెవెల్ వరకు వచ్చేసి మనము వచ్చేసి రన్ అవుతూ ఉంటుంది అనేసి మనం ఇక్కడ ఒక హై, దానికి సంబంధించిన హై లో అనేది ఇక్కడ మీరు ఇచ్చేసుకోండి. సో దానికి కలర్ అనేది కూడా సమ్ చేంజెస్, అంటే సెషన్కి రిలేటెడ్గా కలర్ అనేది చేంజెస్ చేసుకోండి. ఈ రెండింటిలో కామన్గా కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా సో ఓపెనింగ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్కి వచ్చేసి మీరు వచ్చేసి ఒక జోన్గా పెట్టుకుంటే కన్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి ఆస్ట్రేలియా సెషన్ కదా, సిడ్నీ సెషన్లో ఒక జోన్గా పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ అది బ్రేక్ అయినట్టు పోయి ఈ సెకండ్ సెషన్ ఆసియన్ సెషన్లో మనకి ఎప్పుడైతే ఈ విధంగా వచ్చేసి బ్రేక్ అవుతుందో ఇక్కడ జోన్కి రిలేటెడ్గా సపోర్ట్ అనేది తీసుకునింది కాబట్టి ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో లో స్టాప్ లాస్గా పెట్టుకొని మనం వెయిట్ చేయొచ్చు. ఈ వెయిట్ అనేది కూడా ఎక్కడి వరకు ఉంటుంది అంటే ప్రీవియస్ సెషన్ యొక్క హై ఎంతవరకు ఉంటుందో అంతవరకు పోవడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక టెక్నికల్గా కూడా మీకు ఈ విధంగా ఉపయోగిస్తుంది. సో ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, ఇక్కడ లో ఫామ్ అయింది, ఒక సెషన్ అంటే ఇక్కడ లో బ్రేక్ అయింది కాబట్టి అంటే ఫస్ట్ క్యాండిల్ ఒక 15 minutes టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ యొక్క సెషన్ వచ్చేసి ఒక జోన్గా పరిగణించుకోవాలా. లో అండ్ బ్రేక్ అయ్యేటప్పుడు ఈ సిచ్యువేషన్లో వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా ఒక పొజిషన్ అనేది కూడా దొరుకుతుంది. నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ యూరోపియన్ సెషన్ గురించి డ్రా చేసుకుందాం. 12:30 PM నుంచి 9:30 PM వరకు అనేది రన్ అవుతుంటుంది యూరోపియన్ సెషన్. సో ఇక్కడ ఏంటంటే ప్రధాన మార్కెట్లో ఈ యూరోపియన్ సెషన్లో వచ్చేసి మామూలుగా వచ్చేసి యూఆర్ కానీ జీబీపీ కానీ సిహెచ్సి వంటి కరెన్సీలు వచ్చేసి అధికంగా ట్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. మామూలుగా అత్యధిక లిక్విడిటీ అండ్ భారీ మూమెంట్ ఉన్నది ఈ సెషన్లోనే. ఓకేనా, దీనికి సంబంధించి మనం గ్రాఫ్ తీసుకుందాం ఇప్పుడు. సో ఈ సెషన్లో వచ్చేసి ఏదైతే యూరోపియన్ సెషన్లో ఉందో ఫస్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ జనరేట్ అయింది 15 minutes క్యాండిల్. సో ప్రీవియస్ సెషన్ యొక్క హై వచ్చేసి ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ వచ్చేసి ఒక జోన్గా పరిగణిస్తే కన్నా ఈ జోన్లో కన్సల్టేషన్ అయ్యి ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ బ్రేక్ ఎక్కడి వరకు వచ్చింది ప్రీవియస్ సెషన్ యొక్క హై వరకు ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం. హై నుంచి వచ్చేసి మళ్ళీ కరెక్షన్ జరిగి అక్కడ మేజర్ రెసిస్టెన్స్ తీసుకొని అక్కడ నుంచి ఫ్రీ ఫాల్ కంటిన్యూగా కిందికి వచ్చింది. ఈ ఫ్రీ ఫాల్ అనేది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా ఈ సెషన్కి సంబంధించింది ఏదైతే ఒక జోన్గా పరిగణిస్తే కన్నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ సెషన్లో వచ్చేసి ఒక మూమెంటం క్యాండిల్కు సంబంధించింది ఒక సెషన్ అనేది కూడా అంటే ఇక్కడ ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రిట్రేస్మెంట్కి సంబంధించిన క్యాండిల్ ఇక్కడ గమనిస్తే కన్నా ఈ జోన్ వరకు ఎగ్జాక్ట్గా వచ్చేసి ఆ లెవెల్ వరకు వచ్చి రావడానికి ఇక్కడ ఒక మనకు కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి ఒక క్లారిటీగా మనకు తెలుస్తుంది. అంటే ఈ సెషన్స్ ఈ బ్రేక్అవుట్స్ అనేది బేస్ చేసుకొని కూడా మనం ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు అనేది ఒక సింబాలిక్గా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే యుఎస్ సెషన్ గురించి చెప్పాలంటే ఇక్కడ ఫోర్త్ వచ్చేసి యుఎస్ సెషన్ అనమాట. ఇది 7 నుంచి 4 వరకు వచ్చేసి రన్ అవుతుంటుంది. ప్రధానమైన మార్కెట్ అనమాట యుఎస్ అనమాట. సో అత్యధికంగా వాలటైల్ ఉన్న మార్కెట్ కూడా వచ్చేసి యుఎస్డి సెషన్ అనమాట. సో న్యూస్ రియాక్షన్ కూడా ఎక్కువగా ఈ సెషన్లోనే ఉంటుంది. న్యూస్ రియాక్షన్ కూడా ఎన్ఎఫ్ఈ కానీ సిపిఐ రిలేటెడ్ కానీ ఫెడ్ రిలేటెడ్ కానీ ఎఫ్ఓఎంసీ మొదలైన న్యూస్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సెషన్లో అత్యధిక వాలటైల్ ఉంటుంది. ఎక్కువ మంది కూడా ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి సంబంధించిన జోన్ అనేది మనం ఇక్కడ గ్రాఫ్ తీసుకుంటాం. సో ఇక్కడ కనుక గమనిస్తే కనుక మీరు క్లియర్గా వచ్చేసి ఈ సెషన్లో కూడా వచ్చేసి 7 నుంచి 4 వరకు అనమాట. సో ఫస్ట్ క్యాండిల్ ఏదైతుందో దాన్ని ఒక జోన్గా వచ్చేసి గ్రాఫ్ తీసుకోవడం జరిగింది. సో ప్రీవియస్ సెషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆ లెవెల్కే వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కూడా గమనిస్తే కన్నా ఆ లెవెల్లోనే ఉంది. సమ్ టైమ్స్ ఇక్కడనే కన్సల్టేషన్ జరిగి ఇక్కడ బ్రేక్అవుట్ నీట్గా క్లియర్గా తెలిసిపోతుంది.
సో ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను వచ్చేసి యూఎస్ మార్కెట్కి సంబంధించిన జోన్ అనేది చేశాను. ముందు వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి ఆస్ట్రేలియన్ సెషన్, సెకండ్ది వచ్చేసి ఈ కలర్ వచ్చేసి ఆసియన్ సెషన్ అనమాట. ఈ కలర్కి సంబంధించింది వచ్చేసి యూరోపియన్ సెషన్. సో ప్రతి దానికి వచ్చేసి ఒక బాక్స్ రూపంలో వచ్చేసి ఆ సెషన్ యొక్క హై లో చేసుకుంటూ వచ్చాను. ప్లస్ వచ్చేసి మనకు ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ క్యాండిల్కి ఒక జోన్గా మనము చేసుకోవడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు సో ప్రీవియస్ సెషన్ యొక్క హై వచ్చేసి ఇక్కడ, ప్రీవియస్ సెషన్లో వచ్చేసి ఇక్కడ అనమాట మాకు ఒక క్లారిటీ వచ్చింది. సో అలాగే ప్రీవియస్ సెషన్ ఫస్ట్ క్యాండిల్ యొక్క జోన్ అనేది ఇదిగా మనం పరిగణించాం. ఎప్పుడైతే యూఎస్ సెషన్లో వచ్చేసి యూరోపియన్ సంబంధించిన ఇదైతే యూఎస్ సెషన్లో ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో, ఈ విధంగా ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ క్యాండిల్కి సంబంధించింది ఒక జోన్గా మనం పరిగణిస్తే, అంటే ఒక జోన్గా మనం తీసుకుంటే ప్రీవియస్ సెషన్ యొక్క జోన్ ఏదైతే ఉందో ఇక్కడ మన టార్గెట్ 1గా అనుకున్నాం. ప్రీవియస్ సెషన్ యొక్క హై ఏదైతే ఉందో ఇది ఒక టార్గెట్ 2గా మనం ఇక్కడ అనుకోవడం జరిగిందట. సో ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్ అయిందో, ఓకే, ఎప్పుడైతే ఈ విధంగా బ్రేక్ అయిందో సెషన్ యొక్క జోన్ కాడికి వచ్చేసి ఫస్ట్ మూమెంట్ రావడం జరిగింది. ఆ బ్రేక్ అయితే అలాగే ఇక్కడ చూస్తే కన్నా హై కాడికి కూడా మనకు వచ్చేసి టార్గెట్ అనేది రీచ్ కావడం జరిగింది ఎక్కడ. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, సెషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెషన్ కానీ లేదంటే మనకు సంబంధించిన మీరు చూడొచ్చు ఇక్కడ గ్రాఫ్ రిలేటెడ్గా నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఆస్ట్రేలియన్ సెషన్ కానీ లేదంటే ఆసియన్ సెషన్ కానీ యూరోపియన్ సెషన్ కానీ యుఎస్ సెషన్ కానీ బాక్స్ రూపంలో, ఓకే, ఆ సెషన్ యొక్క హై అల్లో ఒక బాక్స్ రూపంలో వచ్చేసి మీరు ఇట్లా డ్రా చేసుకోండి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక జోన్గా మీరు డ్రా చేసుకుంటే కనుక ఒక హై ఒక లో మీకు ఫామ్ అయితే ఉంటుంది. సో ఫామ్ అయితే ఉన్నప్పుడు కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా మీకు ట్రేడింగ్స్ అంటే బ్రేక్అవుట్స్ అనేది మీకు ఇక్కడే డిస్ప్లే అవుతుంది. ఉంటుంది అనమాట. సో ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఫస్ట్ సెషన్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి ఆస్ట్రేలియన్ సెషన్ కదా. సో దీనికి సంబంధించింది ఇక్కడ సమ్ టైమ్ రీట్రేస్మెంట్ జరిగింది, కరెక్షన్ జరిగింది. సో బ్రేక్ అయినట్టు పోయి మళ్ళీ లోపలికి ఎంటర్ అయింది అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఎంటర్ అయిందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ మేజర్ సపోర్ట్ అనేది తీసుకునిందని. బ్రేక్అవుట్ ఎప్పుడైతే అయిందో లో సపోర్ట్గా తీసుకుంటే కన్నా ఇది వచ్చేసి ఈ సెషన్ ఓవరాల్గా వదిలేస్తే కన్నా ఒక హై అనేది ఫామ్ అయింది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఒక హై అనేది ఫామ్ అయింది. సో మీకు ఛాన్స్ ఉంటే ఈ టైంలో తీసుకోండి. ఛాన్స్ లేకపోతే కన్నా ఇక్కడ లో సెకండ్ అంటే ఇక్కడ ఆసియన్ సెషన్లో ఒక లో ఫామ్ అవుతుంది, ఒక హై ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ రెండుని అబ్జర్వ్ చేసుకొని ఈ రెండింటిని మీద బేస్ చేసుకొని యూరోపియన్ సెషన్లో కానీ లేదా యూఎస్ సెషన్లో కానీ మనకు ప్రధానంగా వచ్చేసి మార్కెట్ ఖచ్చితంగా మంచి ఛాన్స్ అనేది మనకు దొరుకుతుంది. సో ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, ఇక్కడ ఒక లో ఫామ్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకున్నప్పుడు థర్డ్ సెషన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ మార్కెట్ సెషన్లో ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఒక జోన్గా పరిగణించినామో ఈ జోన్ వచ్చేసి కరెక్షన్ అంటే బ్రేక్అవుట్ ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు ప్రీవియస్ యొక్క సెషన్ యొక్క హై ఇక్కడ ఉంది కాబట్టి ఇది మేజర్ రెసిస్టెన్స్గా మనకు వర్క్ అవుతుంది. అక్కడ నుంచి ఖచ్చితంగా చూడండి ఫాల్ ఎంతవరకు వచ్చింది అనేది. ప్రీవియస్ సెషన్లో ఏదైతే ఉందో ఒక జోన్గా మనం అనుకున్నామో, ఇక్కడ ఒక జోన్గా ఈ విధంగా అనుకున్నామో ఆ జోన్ ఎగ్జాక్ట్గా ఆ జోన్ వరకే మనకి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇక్కడ నీట్గా మనకు క్లారిటీగా అర్థమవుతుంది, టార్గెట్ అనేది రీచ్ అవుతుంది, ఎంట్రీ తెలుస్తుంది, మనకు టార్గెట్ అనేది కూడా తెలుస్తుంది క్లియర్గా. అలాగే యూఎస్ సెషన్లో కూడా వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిల్ ఒక జోన్గా అనుకుంటే కన్నా ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో సపోర్ట్ అనేది తీసుకొని ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఒక టార్గెట్, ఒక ఎంట్రీ దొరుకుతుంది, ఒక టార్గెట్ అనేది కూడా యూఎస్ సెషన్లో దొరుకుతుంది. అట్లాగా యూరోపియన్ సెషన్లో కానీ యూఎస్ సెషన్లో కానీ ప్రధానంగా ఒక ఎంట్రీ ఒక 100% మంచి మూమెంట్తో ఒక ఎంట్రీ దొరుకుతుంది, మనకు ఒక టార్గెట్ అనేది కూడా క్లియర్గా మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. సో 100% సక్సెస్ రేటు అనేది దీంట్లో ఉంది ఈ సెషన్స్ బ్రేక్అవుట్స్ కన్నా మీరు కరెక్ట్ చేసుకుంటే కన్నా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో డిఫరెంట్ ఫోరెక్స్ ట్రేడింగ్ సెషన్స్ మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనేది. సో ఇది ఫ్రెండ్స్ సెషన్ ఓవర్లాప్ గురించి చెప్పాలంటే లండన్ న్యూయార్క్ వచ్చేసి ఏదైతే ఉందో టైమింగ్ అత్యధికంగా వచ్చేసి ట్రేడింగ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ రన్ అవుతుంటుంది. సో పెద్ద మూమెంట్ అనేది ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ అవకాశాలు ఉండేది కూడా ఈ యూరోపియన్ మార్కెట్లో కానీ లేదంటే యూఎస్ సెషన్లో వచ్చేసి మనకి ఎక్కువ మూమెంట్ అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా దీని మీద ప్రాక్టీస్ చేసుకోండి. 100% ఫోరెక్స్లో వచ్చేసి ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఈ ట్రేడింగ్ సెషన్ బేస్ చేసుకుని మీరు ఒక హై ఒక లో ఫామ్ చేసుకొని ఆ జోన్స్ కన్నా బ్రేక్ అంటే సపోర్ట్గా తీసుకొని డ్రా చేసుకోగలిగితేనా మీ అంతకు మీరు ఓన్గా వచ్చేసి పొజిషన్స్ తీసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఉందంటే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.